కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హైస్కూల్ ప్రైవేట్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై పీఈటీ నాగరాజ్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠశాల ఎదుట బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాఠశాల అద్దాలను ధ్వంసం చేసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మైనారిటీ నాయకులు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్, సీఏ చంద్రశేఖర్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యా సంఘాల నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినడం లేదు. అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంత దారుణం జరిగిన పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పీఈటీ నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఆ స్కూలు పీఈటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, 1-2 ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం. అట్లాగే పాత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం, ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినాం. అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీ టీచర్ ఉన్నాడో ఆయన మీద సూపర్విజన్ సరిగా లేక, పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం బాధాకరము. దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తలదించుకోవాల్సిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి నిందితుడికి కఠినమైన శిక్ష పడాలా. అంతేకాకుండా పర్యవేక్షణ కరువైనటువంటి, పర్యవేక్షణ లోపించినటువంటి, రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ను కూడా సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి ఈ స్కూల్కు శాశ్వత గుర్తింపును రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ రాష్ట్రంలో, దేశంలో ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటూ మొదలు వాళ్ళ దాకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నిర్మూలించేంత వరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. స్కూల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైన ఎవిడెన్స్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అక్కడ జీవదాన్ స్కూల్ దగ్గర తోపులాటలో 2 పోలీస్ పర్సనల్ ఆర్ ఇంజూర్డ్. అండ్ మీరు డిఓ గారి రెస్పాన్సిబిలిటీ అడిగారు. మనం ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం నిన్న ఇచ్చిన పిటిషన్ మీద ఉంది. అందులో మనం ఈ సెక్షువల్ అసాల్ట్ దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ నెగ్లిజెన్స్, కాంప్లిసిటీ ఆర్ ట్రైయింగ్ టు కవర్ అప్ బై నాట్ రిపోర్టింగ్ టు లా ఎన్ఫోర్స్మెంట్. పాత కంప్లైంట్స్ కొన్ని ఇచ్చున్నాము, వాటి మీద ఎంక్వైరీ జరగలేదని చెప్పారు. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాట్ ఎవర్ యాక్షన్ అది అక్యూజ్డ్ అవుట్ స్టాండింగ్ ఉన్నట్టు ఏమైనా స్పెషల్ బృందాలు ఏమైనా ఏర్పాటు చేశారా మేడం? అక్యూజ్ కస్టడీలో ఉన్నాడండి, రిమాండ్లో. మహిళా ఉపాధ్యాయుల మీద కూడా అలాంటివి జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నిమిషం. విద్యార్థుల పైనే కాకుండా మహిళా ఉపాధ్యాయుల పైన ఇప్పుడు మనకి వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ అయితే ఈ అమ్మాయికి సంబంధించింది. మై రిక్వెస్ట్ ఈస్ ఎవరైతే ఇప్పుడు బాక్సో చట్టం కింద అయినా కూడా ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మనం ఐడెంటిటీ అన్నది ఎవరికి రివీల్ చేయము. పేరు ఏ పేపర్లో, ఫోటో ఏ పేపర్లో కూడా రాదు. అదేవిధంగా వీళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మైనర్ గర్ల్ అలాగా అయితే నాన్ యూనిఫార్మ్డ్ ఆఫీసర్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. భరోసా సెంటర్ ఉంది కామారెడ్డి జిల్లాలో. సో ఈ విక్టిమే కాదు, వేరే ఎనీ అదర్ కంప్లైంట్స్ ఇంతకుముందు బయటకు రావడానికి హెసిటేట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేస్తాము. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయం సుమారు 6 గంటల ఉద్రిక్తత ఉంది కదా, జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంది మేడం? మనకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ అక్యూజ్డ్ కస్టడీలో ఉన్నాడు, మనం రిమాండ్కి పంపిస్తున్నాము. సెక్షన్స్ కూడా మీరు చూసినట్లయితే మనము రేప్ ఆన్ ఎ గర్ల్ అండర్ 12 years of age ఆ సెక్షన్ కింద పెట్టడం జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇది ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అక్యూజ్ని మనం తొందరలో రిమాండ్కి కూడా పంపబోతున్నాము. అండ్ నాట్ జస్ట్ దిస్, మన పిటిషన్లో ఉన్నది కాకుండా చాలా కంప్లైంట్స్ స్కూల్ మీద నెగ్లిజెన్స్ అవన్నీ కూడా చెప్పారు కాబట్టి అన్నీ కూడా దే విల్ బి బ్రాట్ అవుట్ ఇన్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ మేడం. సరిపోతుంది. పేరెంట్స్ అసోసియేషన్స్ అనొచ్చు, డిఫరెంట్ పేరెంట్ గ్రూప్స్ అండ్ స్టూడెంట్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ జీవితాన్ స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అండ్ ఈ నిన్న అంటే 2 days క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఒక్కటే కాకుండా వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ మీద ఒక సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. సో ఇవి వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే దీని మీద ఇంతకు ముందు కూడా మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకువెళ్ళాము, కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. దీని మీద ఫీకి సంబంధించి కావచ్చు, టైం కొంచెం లేట్గా వచ్చేది, యూనిఫామ్ రూల్స్ అండ్ అదర్ ఇష్యూస్ పర్టైనింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ జీవితాన్ స్కూల్. సో వీటన్నిటి గురించి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చి అక్కడ ఈ పేరెంట్స్కి అండ్ ఈ స్టూడెంట్ యూనియన్స్ అండ్ అదర్ రిప్రజెంటేటివ్స్కి చెప్పడం జరిగింది. ఒకటి, ఇన్వెస్టిగేషన్లో మనము ఎవరి పేరైతే రాశారో అట్లీస్ట్ అతను ఒక్కడమే కాకుండా అతనికి సెంటెన్స్ రిమాండ్ ఇమీడియట్లీ అతను ఒక్కడమే కాకుండా స్కూల్ మేనేజ్మెంట్ వైపు నుంచి ఏదైనా నెగ్లిజెన్స్ ఉన్నా ఆర్ పోక్సో చట్టం కింద నెగ్లిజెన్సే కాదు, ఒక అఫెన్స్ అయిన తర్వాత అది తెలిసి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసినా ఆర్ అది అయిందని తెలిసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా పోక్సో చట్టం కింద నేరం. సో ఇలాగా మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్, కాంప్లిసిటీ ఆర్ నాట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టు లా ఎన్ఫోర్స్మెంట్ ఏదున్నా కూడా వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ మేనేజ్మెంట్ మీద రేస్ చేసిన ఇతర కంప్లైంట్స్ అండ్ ఎలిగేషన్స్ వాటికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్స్కి అండ్ ఇప్పుడు ఇవాళ రేస్ చేసిన ఇష్యూస్ అందరికీ పేరెంట్స్ తోటి డిఈఓ గారు, ఎంఈఓ గారు అందరూ దే విల్ సిట్ టుగెదర్ అండ్ లిస్ట్ అవుట్ ఆల్ ద గ్రీవెన్సెస్ దే హ్యావ్ అండ్ వాళ్ళకి ఎంక్వైరీలో భాగంగా అవన్నీ రిజాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం.